ఒక కథ ఉంటది కదమ్మా. ఏంటి ఒక నక్క ఆహారం కోసం పోయి ఒక కలర్ ఉన్న రంగు కుండలో పూసుకొని పడుతుంది. భయపట్టిస్తుంది. వర్షం అడవిలోకి వస్తే కొత్త జంతువు ఏదని చెప్పేసి అన్ని భయపడతారు. నేనే రాజును, నన్ను దేవుడు వర్షం పడంగానే రంగు వాయ వెళ్ళిపోయా ఈ రంగు వెళ్ళిపోతుంది అంటారు ఇప్పుడు బీజేపీ రంగు. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఏమనుకుంటారంటే దేశం 1947 నుంచి ఒకే భూభాగంగా ఉన్నటువంటి దేశం ఇప్పుడు ఎన్ని భూభాగాలు అయింది? 3 భూభాగాలు అయింది. 47 తర్వాత 47 నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా 3 భూభాగాలు అయింది కదా. అసలు బంగ్లాదేశ్ అనేటువంటిది ఎందుకు ఏర్పడేది పాకిస్తాన్ నుంచి సపరేట్ దేశంగా? మీకు తెలుసా? ఇప్పుడు మనం అధికార భాష ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 21 జరుపుకుంటాం. ఈ ఫిబ్రవరి 21 ఏందనుకుంటున్నావు? బంగ్లాదేశ్ మీద అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళకే అక్కడ ఉన్న బెంగాలీ పైన బలవంతంగా ఉర్దూను రుద్దిరు. ఉర్దూను రుద్దితే ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు దానికి వ్యతిరేకంగా పోరాటం జరిపారు. ఆ పోరాటానికి మాతృభాష దినోత్సవం, ఆ పోరాటం గుర్తు ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 21 జరిగింది, ఫిబ్రవరి 21 జరిగింది. దాని గుర్తుగానే ఈరోజు మనం మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం ఫిబ్రవరి 21కి. కనుక భాష, కులము, మతము, భాష, ప్రాంతము ఇవన్నీ చాలా సెంటిమెంటల్ ఇష్యూస్. బీజేపీ చేయగలిగిందల్లా వీటిని వాడుకోవడమే. సో ఇన్ని రోజులు వీటిని వాడుకొని బీజేపీ జనాలు గోకి రెచ్చగొట్టింది. ఇప్పుడు గ్రోక్ వచ్చి బీజేపీని గోకుతున్నారు. 100% గోకుతుంది. గ్రోక్ అనే కాదు, ఇన్ ఫ్యూచర్లో టెక్నాలజీ కంపల్సరీ బీజేపీ వాళ్ళకు గుండు కొరుకుతుంది. ఇంకా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు సో దీన్ని కట్టడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది బీజేపీ. బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్. అది కూడా అర్థమవుతుంది. నీకు కూడా తెలుసా? ప్రపంచంలో హైయెస్ట్ టైమ్స్ ఇంటర్నెట్ కట్ చేసిన దేశం భారతదేశమే. చైనా కూడా కొంత హైయెస్ట్ సార్లు ఇంటర్నెట్ వాళ్ళు సోషల్ మీడియా సెన్సార్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్నెటే కట్ చేస్తారు. వీళ్ళు ఒక ప్రాంతంలో జరిగింది కట్ చేయరు ఇంటర్నెట్ అని చెప్పి సులువుగా కట్ చేసేస్తారు ఇంటర్నెట్ని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? టెక్నాలజీని ఏం ఆపుతావు నువ్వు? ఆపలేవు, నీతోటి కాని పని అది. కనుక ఈ గ్రోక్ కానీ ఇంకోటి కానీ వాస్తవికత అనివార్యంగా నిజం నిప్పు లాంటిది. నిజం చెప్పులు వేసుకుంటాల కల్లా అబద్ధం సగం ప్రపంచం తిరిగి వస్తుంది అంటారు, చూసినావా? కనుక ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా మేమే గొప్ప, మాదే మంచిగా అన్నారు. తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆడు చేసిన కథలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయిగా. ఇప్పుడు ఇన్ని రోజులంటే కాంగ్రెస్ వెళ్ళింది కనుక నువ్వు అని అన్నావు. ఇప్పుడు నువ్వు కూడా అధికారం నుంచి పక్క జరిగితే నీ సంగతి కూడా బయటకు వస్తుంది. కనుక నిజం అనేటువంటిది నిప్పు లాంటిది. ఈ ఫాల్స్ ప్రాపగాండలు ఇటువంటివి అనేది కూడా ఎక్కువ కాలం అనేటువంటిది మనగడలేదు. అందరూ ఏమనుకుంటారంటే అరే అమ్మ 10 ఏళ్ళు అయిపోయాయి, 15 ఏళ్ళు అయిపోయాయి బీజేపీ అని అంటారు. గార్డెన్ చైల్డ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే చరిత్రని దశాబ్దాలల్లా శతాబ్దాలలో చూడకూడదు, చరిత్రని సహస్రాబ్దాలలో చూడాలని అంటాడు. వేల సంవత్సరాల ఎట్లా మార్పులు తిరిగినాయి అనేటువంటి. కనుక ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, హిందూ మతం ప్రమాదంలో ఉన్నది, హిందూ మతంలో ప్రమాదంలో ఉందని అన్నారు. మొఘల్స్ ఎన్నేళ్ళు పరిపాలించారండి దేశాన్ని? 1526 నుంచి ఔరంగజేబు చచ్చిపోయిన 1707 కాదు, లాస్ట్కి బహదూర్ షా జాఫర్ 1857 దాకా మొఘల్సే కదా. ఎన్నేళ్ళు? 1500 నుంచి 1850, అంటే 350 ఏళ్ళు. అంతకన్నా ముందు ఢిల్లీ సుల్తానేట్ ఎప్పుడు వచ్చింది? 1100 తర్వాత 1200 నుంచి 1500 దాకా వాళ్ళే ఉంది కదా. అంటే నీకు 1100 నుంచి మొదలు పెట్టుకొని 1850 దాకా, అంటే దగ్గర 700 కాలం పాటు అనధికారికంగా బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక 400-300 సంవత్సరాలు లేరు. బ్రిటిష్ వాళ్ళు అన్నేళ్ళు కూడా 150 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా ఏముంటుంది? ఇప్పుడు బ్రిటిష్ వానికి ముస్లిమ్స్కి తేడా, రాజులకు తేడా ఏందనంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ నుంచి లూటి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మళ్ళా. కానీ ఇప్పుడు బాబరో, అక్బరో, ఔరంగజేబో ఎవరో వాళ్ళు ఎక్కడికో వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికి పోలే. వాళ్ళ ఊరు ఏం లేదు, వాళ్ళ సమాధులు ఈయనే ఉన్నాయి, ఈయనే పిల్లలుగా అన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఈయనే వదిలిపెట్టిపోయారు. మన దురదృష్టం కొద్ది వాళ్ళు కట్టిన కట్టడాలే ఉన్నాయి దేశంలో, కొత్త కట్టిన కట్టడాలు ఏం లేవు. ఓ తాజ్మహల్ కావచ్చు, ఓ ఎర్రకోట కావచ్చు, ఇటువంటివన్నీ చరిత్రలో చాలా, గోల్కొండ కావచ్చు. అసలు దేశాన్ని ఒక వీధికి తీసుకొచ్చిందే వాళ్ళు కదండి. నీకు కూడా తెలుసా ఆ విషయం? 1707లో ఔరంగజేబు చచ్చిపోయేంత దాకా ఈ దేశానికి అప్పుడే 1600లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కానీ గింత తోక జాడియలేదు. ఎందుకో కారణం, దేశంలో మొఘలులు బలంగా, ఈ దేశ రాజులైనటువంటి మొఘలులు బలంగా ఉన్నారు కనుక బ్రిటిష్ వాళ్ళు తోక ఆడియలేదు. జహాంగీర్ పరిపాలిస్తున్నప్పుడు సూరత్లో బ్రిటిష్ వాళ్ళు కోట కట్టుకోనికి ప్రయత్నం చేస్తే జహాంగీర్ తీసుకుపోయి లోపల నూకిండాలను బ్రిటిష్ వాళ్ళని. మొఘల్ సామ్రాజ్యం బలహీనంగా ఉన్నది. ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం
ఔరంగజేబు చచ్చిపోయిన తర్వాత 1707లో ఔరంగజేబు చచ్చిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డదో అటు బెంగాల్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది, ఇక్కడ హైదరాబాద్ నైజాం ఇక్కడ స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి, అక్కడ అవధ్ ప్రకటించుకున్నది. అనేక ప్రాంతాలు ముక్కలు ముక్కలు అయ్యటల కాల బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేసిండు, ఈయనకానికి అరే సైన్య సహకార పద్ధతి సైన్య సహకార పద్ధతి అని అదని ఇదని ఇటువంటి అన్ని పెట్టి వీళ్ళ మధ్య తగులు పెట్టి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటా వచ్చిండు. కనుక ఈ దేశాన్ని యూనిఫై చేసింది మొఘల్స్, ఢిల్లీ సుల్తానేటే. అంతకుముందు ఈ దేశం అంతా ఒక దేశం అని ఏం లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.